ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. భూ ప్రజలందరూ నీకు భయపడుదురు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 10వ వచనం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్కును శ్రద్ధగా విని ఆయన యొక్క ఆజ్ఞలను ఖచ్చితంగా మనము పాటించినప్పుడు, ఆ వాక్యానుసారంగా మనము జీవించినప్పుడు దేవుడు తప్పకుండా భూమి మీద నిన్ను విస్తరింపజేసి తాను వాగ్దానం చేసిన యొక్క దీవెనలు, ఆశీర్వాదములన్నీ కూడా క్రైస్తవ లోకానికి దేవుడు ఇవ్వాలని ఇందులో వ్రాయించి పెట్టినాడు. ఇశ్రాయేలుతో సమాన వారసులుగా దేవుడు మనల్ని చేస్తూ వచ్చినాడు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనకు ఇశ్రాయేలుతో సహపౌరులుగా దేవుడు గొప్ప ఆధిక్యతను ఇస్తూ వచ్చినాడు. మరి దేవుని వాక్యంలో దేవుని ప్రజలకు దేవుడిచ్చిన వాగ్దానములలో యెషయా గ్రంథం 61:9 జనముల మధ్య వారి సంతానం ప్రసిద్ధి నందును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు అని ముందుగానే దేవుడు ఇశ్రాయేలు జనాంగం గురించి అనేక వందల సంవత్సరాల ముందటినే యెషయా దైవజనుడి ద్వారా దేవుడు ప్రవచిస్తూ వచ్చిన విధానాన్ని మనం గమనించవచ్చును. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు దేవుడు మరి తన వాగ్దానములను మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25-26 వచనాల్లో, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలగజేయునుగాక అని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ఈ దీవెనలన్నీ మనకెప్పుడు ప్రాప్తిస్తాయి అనగా, మనము దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు, ఆయన మాటను శ్రద్ధగా విన్నప్పుడు, ఆయన చిత్తానుసారంగా మనము ప్రవర్తిస్తూ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనము అనుభవించే వారంగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అలాగున దేవుడు నిన్ను చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దైవజనుడు మోషే దేవునికి భయపడుతూ వచ్చిన కారణం చేతనే ఇశ్రాయేలు ప్రజలు, ఫరో ఇంకా మిగతా శత్రుసేనలు అందరూ కూడా మోషేకు భయపడుతూ వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలాగే దావీదు దేవునికి భయపడుతూ వచ్చిన విధానాన్ని మనం చూసినప్పుడు సౌలు దావీదుకు భయపడుతూ వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీవు నేను కూడా దేవునికి భయపడుతూ ఆయన యందు వినయ భయభక్తులతో ఆయనను సేవించినప్పుడు శత్రువుపై సంపూర్ణమైన విజయాన్ని నువ్వు పొందుకునేవాడవుగా ఉంటావు. అంత మాత్రమే కాకుండా దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకునేవాడవుగా ఉంటావు. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటున్నారో వారు భూమి మీద బహుగా దీవించబడేవారుగా ఉంటారు. నీవు దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాగిన ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక.